ఒక చైల్డ్ యూనివర్సల్ ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? కంపారిజన్. సార్, పిల్లవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా కంపేర్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, యాక్టివిటీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఇంకొక పిల్లవాడిని చూపించి కంపేర్ చేస్తూ ఉన్నారు. ఆ పిల్లవాడు ఇలా క్వశ్చన్ చేశాడు తన తల్లిదండ్రులను. మీరు మమ్మల్ని కంపేర్ చేస్తున్నారు, మేము మిమ్మల్ని అడిగినప్పుడు అది మీ మోటివేషన్ కోసము, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసము ఇంకొక చైల్డ్ని చూపించి మిమ్మల్ని కంపేర్ చేస్తున్నాము అంటున్నారు కదా. సో అదే కంపారిజన్ మేము చేస్తే, మిమ్మల్ని మా ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్తో కంపేర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది స్టూడెంట్ క్వశ్చన్, చైల్డ్ క్వశ్చన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టెంట్ కంపారిజన్ అనేటువంటిది ఎప్పటికైనా ప్రమాదమే. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ ద చైల్డ్, యూ ట్రై టు అప్రోచ్ ఇన్ డిఫరెంట్ వే. ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో ఆ పిల్లవాడితో చెప్పగలిగినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్, పిల్లవాడిలో లేని విషయం కోసం తాపత్రయపడడం కంటే ఎందులో బాగా పర్ఫామ్ చేస్తున్నారో అందులో మనం ఎక్కువ మోటివేట్ చేయగలిగితే ఈ కంపారిజన్ ఇష్యూ నుంచి ఈజీగా బయట వస్తాం. ప్లీజ్ రిమెంబర్, ఒక తల్లి కడుపున పుట్టిన ట్విన్స్లోనే పెరుగుదలలో, ఆలోచనలో, బిహేవియర్లో చాలా మార్ప్స్ ఉంటాయి. అటువంటిది ఇద్దరు వేరు పిల్లల్ని మనము కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ట్రై టు చేంజ్ యువర్ అప్రోచింగ్ మెథడ్. ఆల్ ద బెస్ట్.